ప్రైజ్ ది లార్డ్. మరొకసారి అందరూ కూడా సంతోషంగా దేవునికి స్తోత్రయాగం చేద్దాం. హల్లెలూయా. చదువుకున్నటువంటి వాక్య భాగంలో 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు 27వ కీర్తన, నాతో యుద్ధము చేయటానికి దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఇక్కడ నిజమైన సైనికుడు కనబడుతున్నాడు. నిజమైన సైనికుడు ఇక్కడ భక్తుడే కానీ నిజమైన సైనికునికి ఏముంటుందో తెలుసా? ధైర్యాన్ని విడిచిపెట్టడు. చావో రేవో. సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధానికి భయపడేవాడు కాదు. దేవుని యొక్క సంఘము కూడా, దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి మనం అందరము కూడా సైనికులుగా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఆయన పేరేంటో తెలుసా? సైన్యములకు అధిపతి. దేవుని పేరు సైన్యములకు అధిపతి. సైన్యం ఉన్నది అంటే యుద్ధం ఉన్నట్టే లెక్క. యుద్ధము ఎవరితోనూ? సాతానుతో, అపవాది తంత్రములతో, అంధకార శక్తులతో, ఆర్థిక పరిస్థితులతో, అనారోగ్యాలతో, అప్పులతో, పాపముతో, దుష్టినితో, అపవిత్రాత్మలతో ఫైటింగ్. ఎప్పుడు కూడా దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా ఫైటింగే. అంచేతే యుద్ధ సన్నిధులై ఉండాలి, పోరాడే పటిమ కలిగి ఉండాలి. అర్థమైందా? ఒక నిజమైనటువంటి వీరుడుగా దావీదు ఏం చేస్తున్నాడంటే, నేను ఎన్ని యుద్ధాలు నా మీదకు వచ్చినా, మరి ప్రశాంత్ రాజు గారు పంచుకున్నారు కదా, అంధకారాన్ని చూసి మనం భయపడుతూ ఉంటాం, చీకటిని చూసి భయపడుతూ ఉంటాం, చీకటిలో వచ్చుచూ ఉన్నటువంటి ధ్వనులను బట్టి మనం భయపడుతూ ఉంటాం. నిద్ర పట్టదు, క్షేమంగా ఉండం, గుండె దడ, ఏమైపోతామో ఈ రాత్రి, ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు వెలుగు వస్తుందో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి భక్తులు, లేకపోతే నిజమైనటువంటి విశ్వాసులు, లేకపోతే నిజమైనటువంటి దేవునికి చెందినటువంటి వారమైనటువంటి మనము దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉండాలంటే, ఈ నిజమైనటువంటి సైనికునిగా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, ఈ ధైర్యం ఎప్పటి వరకు ఉండాలి? మన ప్రాణం పోయేంత వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? హల్లెలూయా. ఇంటిలోనూ ఉండాలి, సంఘములోనూ ఉండాలి, సమాజంలోనూ ఉండాలి. ఇంటిలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, సంఘములో ఒకలాగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. సైనికుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే, వర్షం వచ్చినా భయపడడు, చలి వచ్చినా భయపడడు, ఎండ వచ్చినా భయపడడు. మరి సైనికులు కాపాడుతూ ఉన్నటువంటి కాపుదలను బట్టే ఈరోజు మనం భారతీయులుగా, సామాన్య ప్రజలుగా స్వేచ్ఛగా మనం ఉంటూ మనం ఏం చేస్తున్నామంటే జీవిస్తూ ఉన్నాం. సరిహద్దులలో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి సేవ అపారమైనటువంటిది. వాళ్ళు దేనికి భయపడరు. అలాగనే దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా అనేక నిందలు, అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నప్పటికీ కూడా దేవుని విషయంలో ధైర్యం అనేటువంటిది విడిచిపెట్టకూడదు. ఎందుకనంటే దేవుడు మనకు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. గమనించండి, దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలను మనము తలపోసుకొని ఒక్కొక్క సమస్య వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో
దేవాది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన బలాన్ని ఇచ్చి తన యొక్క రెక్కల చోటున మనల్ని దాచి ఏం చేస్తాడంట? ప్రశాంత్ చక్కగా ఒక ఆ మాటను ఉపయోగించాడు. ఆయన యొక్క పర్ణశాల అనగా ఆయన యొక్క ఏంటది? ఫామ్ హౌస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఆయన యొక్క ఫామ్ హౌస్ లేకపోతే గెస్ట్ హౌస్, అక్కడ రెస్ట్ మనకి ఇస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ నిజమైనటువంటి సైనికుడు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టడు. అలాగే నిజమైనటువంటి భక్తుడు దేవుడిని విడిచిపెట్టడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. మరి నిజమైనటువంటి భక్తులుగా మనం ఉండాలి. నిజమైనటువంటి భక్తులు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టరు. నిజమైనటువంటి భక్తులు ఎప్పుడు కూడా నిరీక్షణను విడిచిపెట్టరు. నిజమైనటువంటి భక్తులు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ దేవునిని పట్టుకుని విడిచిపెట్టరు. ఆ విధమైనటువంటి రీతిలో మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుని ముందుకు సాగిపోవాలి. ఏం చేతనంటే ఆదికాండం 32:26 చదవండి ఒకసారి. ఆదికాండము 32, హల్లెలూయా, 26 ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనై అని అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను అని. చాలండి. ఇక్కడ ఒక భక్తుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ భక్తుని పేరే యాకోబు. ఎవరండి? ఆ భక్తుని పేరే యాకోబు. ఈ యాకోబు తన యొక్క జీవితంలో భార్యలను సంపాదించుకున్నాడు, దాసులను సంపాదించుకున్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు, బంధువులను సంపాదించుకున్నాడు, అందరినీ సంపాదించుకున్నాడు. ఎక్కడ సంపాదించుకున్నాడు? పుట్టింటి దగ్గర, అత్తింటి దగ్గర. అత్తింటి దగ్గర. పుట్టిల్లేది? తండ్రి ఇల్లు, తండ్రి స్థలం. ఇప్పుడు తండ్రి స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడ సంపాదించుకున్నాడు? మనకు అత్తిల్లేది భూలోకం. మనకు అత్తిల్లేది భూలోకం. భూలోకంలో మనం అన్నీ సంపాదించుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూలోకంలో మనము అన్నీ సంపాదించుకున్నాం. అన్నీ సంపాదించుకున్నటువంటి యాకోబు మరలా ఏ ఇంటికి వెళ్తున్నాడు? పుట్టింటికి వెళ్ళమన్నాడు దేవుడు. మనం ఎక్కడి నుండి వచ్చాం? దేవుని యొక్క సాన్నిధ్యానికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? మనము అత్తింటికి వచ్చాం. ఇక్కడ అన్నీ సమకూర్చుకోవాలి. తిరిగి ఇక్కడ ఉండమని దేవుడు ఆదేశించటం లేదు. ఎక్కడికి రమ్మంటున్నాడు? మరలాను యాకోబుని ఏమన్నాడు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పరిస్థితి కూడా అంతే. భూలోకంలో ప్రతి ఒక్కరు యొక్క పరిస్థితి కూడా అంతే. మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళవలసిందే. ఆ చోటు ఏ చోటది? నరకమా, పరలోకమా? పరలోకం. పరలోకంలో ఎవరుంటారు? దేవుని యొక్క సింహాసనము, దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ప్రభుత్వము, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క మందిరము, అన్నీ ఉంటాయి అక్కడ. చింతలు ఉండవు, సమస్యలు ఉండవు. మరి అటువంటి ప్రదేశము నుండి మనం వచ్చాం. ఎక్కడికి వచ్చాం? అత్తారింటికి వచ్చాం అనుకోండి. కాస్త ఇది వాస్తవం. ఇది యాకోబు జీవితం ఇక్కడ రాసాడంటే దాంట్లో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. నిజమైనటువంటి భక్తుడు యాకోబు అంటే నిజమైనటువంటి భక్తుడు. సరే, ఇన్ని సంపాదించుకుని వచ్చాడు కదా, ఇప్పుడు బాధలు ఎక్కడ కలుగుతాయి? పుట్టింట్లో కలుగుతాయా, అత్తింట్లో కలుగుతాయా? అత్తింట్లోనే సమస్యలన్నీ కూడాను. అర్థమైంది కదా? భూలోకంలోనే సమస్యలు, భూలోకంలోనే కన్నీరు, భూలోకంలోనే దుఃఖం, భూలోకంలోనే సమస్యలు, భూలోకంలోనే రోగాలు, భూలోకంలోనే పోలీస్ స్టేషన్లు, భూలోకంలోనే గొడవలు. అంతే కదా? అత్తోరింటి అంటే అంతే, అదే పరిస్థితి. అర్థమైందా? ఈ పరిస్థితిని అధిగమించాలంటే యాకోబు జీవితం మనం చూడాలి. నిజమైనటువంటి రియల్ సెయింట్ ఎవరు అనగా ఈ యొక్క యాకోబు జీవితం. నిజమైనటువంటి భక్తుడు అంట, నిజమైనటువంటి భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, అన్నీ సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత వచ్చామన్నాడు. ఈ దారిలో చూడండి, ఈ దారిలో చూడండి, ఒంటరి పోరాటం. అందరినీ సంపాదించుకుని ఆ తండ్రి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో అందరినీ ఒక చోట పెట్టి, కాస్త నాకు భయం వేస్తుంది, నా సోదరుడు చంపేస్తాడేమో, దేవుని దగ్గర అడుగుతాను నేను, మీరందరూ ఒక చోట ఉండండి,
అని చెప్పి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు చెప్పండి? హల్లెలూయా. మనము ఎంత సంపాదించినా ఒకానొక సమయంలో దాన్ని బట్టి మనకేమవుతుందో తెలిసిన ఇబ్బంది కలుగుతుంది. మనకి ఎంతమంది ఉన్నా కొన్ని సమస్యలు అనేటువంటి వస్తూ ఉంటాయి. అటువంటి సమస్యలలో, అటువంటి పరిస్థితులలో యాకోబు ఎవరిని పట్టుకొని వెంబడించి దేవుని యొక్క సహాయం కొరకు కనిపెడుతూ ఉన్నాడో, కనిపెట్టినటువంటి సమయంలో ఎవరు వచ్చి ఆయనను బలపరిచారో ఒకసారి చూద్దాం. చూడండి మరలా. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. ఈ మాట చాలండి మనకి, ఈ మాట చాలు. వాళ్ళందరూ కూడా ఒక చోట ఉన్నారు, కానీ యాకోబు ఒక్కడే ఒక చోట ఉన్నాడు. చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తరువాత, అయ్యో నా కుమారుడు నేను వెళ్ళమన్న చోటకి వెళ్తున్నాడు. ఒక్కసారి వాడి దగ్గర నేను ఉండాలి, వాడితో ఫైట్ చేయాలని చెప్పి దేవుడు ఏం చేశాడంట? వచ్చాడంట. పడుకుంటే పడుకున్న చోటుకి వచ్చాడు, ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అనుకోండి సుమా, అనుకోండి సుమా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో నిద్రపోతున్నటువంటి సమయంలో నిద్రపోనివ్వకుండా ఫైట్ చేస్తున్నాడంట దేవుడు. నీకు సమస్య ఉంది, ఆ సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నిద్రపోతావా అని చెప్పేసి నిద్రపోనివ్వకుండా ఫైట్ చేస్తున్నాడంట. ఆ ఫైటింగ్ ఏమైపోయిందో తెలుసా? ఎలుగొచ్చేసింది. ఎలుగొచ్చేస్తున్నటువంటి సమయంలో, నన్ను వదిలిపెట్టరా బాబు, నీకు దండం పెడతాను, నన్ను వదలరా అని చెప్పి, ఫ్రెండ్షిప్ ఎంత డీరెస్ట్గా ఉంటుందో ఆ యొక్క ఫ్రెండ్షిప్ నాకు కనబడతా ఉంది వీళ్ళ మధ్యన. అనుబంధం అర్థమైందా? అనుబంధం అంటే ఎంత భయపడుతూ దేవుని యొక్క సహాయం కొరకు అందరినీ పంపేసి ఒంటరితనంతో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పాదపద్మములు వదలలేదు. అర్థమైందా? మనకి ఏదైనా వస్తే దేవుని సన్నిధిని వదిలేస్తాం. మనకి ఏదైనా కష్టం వస్తే దేవుని యొక్క వాక్యాన్ని వదిలేస్తాం. ఎవరైనా ఏదైనా చెప్తే బాగుండు, దానిని బట్టి నడుచుకుందాం అని చెప్పి, ఎవరైనా ఏదైనా చెప్తే బాగుండును అన్నట్లుగా వెలుచూపుతో మనం నడుస్తూ ఉంటాం. కానీ విశ్వాసాన్ని వదిలేసి. కానీ యాకోబు అలా చేయలా. తన యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో మోసాలు అనుభవించినప్పటికీ కూడా అత్తోరింటి దగ్గర, భూలోకంలో ఎన్నో బాధలు మనం పడుతున్నప్పటికీ కూడా మన సంఘంలో, జీవము గల దేవుని యొక్క సంఘంలో నడుస్తున్నటువంటి మనము ఒక్కొక్కసారి దారి మూసుకున్నట్టు పోయినటువంటి అంధకార సంబంధమైనటువంటి పరిస్థితులు దాపరించినప్పటికీ కూడా రాత్రికాల సమయంలో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. ప్రార్థనలో గడపాలి. హల్లెలూయా. అదే ఫైటింగ్. ఆ ఫైటింగ్ కోసం దేవుడు వచ్చాడు. హల్లెలూయా. దేవుడు వచ్చి వింటున్నాడు, దేవుడు వచ్చి వింటున్నాడు, దేవుడు వచ్చి పోరాడుతున్నాడు. అలా పోరాడుతూ ఎంతవరకు వచ్చేసాడంటే ప్రార్థన తెల్లవారిపోయిందంట. యుద్ధం కాదు ఇది, ప్రార్థన అనేది యుద్ధం. అర్థమైందా? ప్రార్థనే యుద్ధం. హల్లెలూయా. దేవునితో మాట్లాడటం, దేవుని దగ్గర ఒప్పుకోవటం, దేవునికి కృతజ్ఞతలు చెప్పటం, దేవునికి స్తుతులు చెల్లించటం. అర్థమైందా? మన యొక్క దోషాలు ఒప్పుకోవటం. ఈ విధమైనటువంటి సమయాన్ని గడుపుతున్నటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు కదా, నన్ను పోనివరా, నన్ను పోని, నువ్వు ఒంటరిగా ఉన్నావని వచ్చాను, నీతో నేను పోరాడాను, కానీ నన్ను వదలటం లేదు. ఆమె నిజమైనటువంటి భక్తుడు దేవుణ్ణి విడిచిపెట్టడు. నిజమైన సైనికుడు ధైర్యాన్ని విడిచిపెట్టడు. మర్చిపోవద్దు సుమా, నిజమైనటువంటి సైనికుడు ధైర్యాన్ని విడిచిపెట్టడు. దావీదు ధైర్యాన్ని విడిచిపెట్టలా. దేవుని యొక్క ఆత్మశక్తి కలిగినటువంటి దావీదు సింహంతో పోరాడినప్పటికీ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలా. ఎలుగుబంటితో పోరాడినప్పటికీ కూడా, ఎలుగుబంటి ఏంటి, సింహం ఏమిటి? దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా దేవాది దేవుడు కాపరై ఉన్నప్పుడు మనము గొర్రెలం. ఒకవేళ నేను కాపరిగా ఉన్నాను, మీరందరూ కూడా నా గొర్రెలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ దావీదు గారు నిజంగా గొర్రెల కాపరయ్యాడు కదా. ఏం చేస్తారంటే, ఈ యొక్క పదవిలోనికి రాకముందు, పట్టాభిషిక్తుడు కాకముందు అతని యొక్క వృత్తి ఏంటంటే గొర్రెలను కాచుకునేవాడు. అటువంటి సమయంలో కూడా సైనికుడిగానే వ్యవహరించాడు. ఆమేన్, హల్లెలూయా. ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఇక్కడ యాకోబు
దేవునికి నిజమైనటువంటి భక్తుడు. ఆమె నిజమైన భక్తుడు కాబట్టే ఆ నిజమైనటువంటి భక్తునిలో నుంచి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైనటువంటి వ్యవసాయకుడిగా. నిజమైనటువంటి వ్యవసాయకుడు పంట చేను వదలడు. ఆమేన్. విడిచిపెట్టడు, పంటను విడువడు. సైనికుడు ధైర్యాన్ని విడిచిపెట్టడు. నిజమైనటువంటి భక్తుడు దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎవడొచ్చాడు ఇక్కడికి, అయ్యో ఈ చీకట్లో నాతో దెబ్బలాడుతున్నాడు, ఈ చీకట్లో నా కాళ్ళు అట్టుకున్నాడు, ఈ చీకట్లో నా చేతులు అట్టుకుని తిప్పేస్తున్నాడు, మెల్లట్టుకున్నాడు, అయ్యో ఎవరో విడిచిపెట్టవయ్యా, నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతానని దేవుడు అంటున్నప్పటికీ కూడా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు వీళ్ళ మధ్యన కొంత సంభాషణ జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఆ లోతైనటువంటి సంగతులు మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ నిజమైనటువంటి భక్తుడు ఎవరు అని మనం చూసినప్పుడు యాకోబు కనబడుతున్నాడు. రెండోది యోబు గ్రంథము 13వ అధ్యాయము, యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతున్న. దేవునికి స్తోత్రాలు. భక్తుడు మాట్లాడే మాట, భక్తురాలు మాట్లాడే మాట, నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనం రక్షణ పొంది దేవుని యొక్క మందిరముతో, దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క సహవాసముతో మనము నడుచుకుంటున్నటువంటి సమయంలో దేవుని యొక్క దృష్టిలో ఎవరైనా సరే మనల్ని కొంచెం మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క భక్తిని తీసివేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఎవరు? ఈ యొక్క యోబు యొక్క భక్తులు ఎంత నిర్వీర్యం చేస్తూ ఉన్నారు విశ్వాసాన్ని. యోబు యొక్క విశ్వాసాన్ని పడగొట్టాలని, యోబు యొక్క భక్తిని ఆర్పేయాలని, యోబు పాపాత్ముడు అని రుజువు చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యోబు అంటున్నాడు కదా, ఇదిగో ఆయన నన్ను చంపేసినా సరే, అర్థమైందా? ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన కొరకు కనిపెట్టుచూ ఉన్నాను. ఇది మన మాట. హల్లెలూయా. నిజమైనటువంటి భక్తులుగా, అర్థమైందా? ఈరోజు చేతుల్లో బైబిల్ ఉంటే నిజమైనటువంటి వాళ్ళు కాదండి. ఏదో ఇంటికి సిలువ ఉంటే నిజమైనటువంటి భక్తులు కాదండి. అర్థమైందా? మంచి సాక్ష్యము ఈ భక్తులను మన కొరకు రాయించాడు అంటే వాళ్ళు పలికినటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి అంతరార్థము, యథార్థత మనం గమనించాలి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నప్పటికీ తొట్టిరేలడు భక్తుడు. ఎంతమందిలో ఉన్నా, ఎంత మంచి సహవాసములో ఉన్నా, ఎంత మంచి సభలో ఉన్నప్పటికీ కూడా భక్తుడే. ఆ నోట నుండి వచ్చుచున్నటువంటి మాటలు, వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పనులు, వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు అని సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. అర్థమైందా? వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు అని చెప్పి ఎంతగా శోధించబడుతున్నాడు యోబు. ఒకసారి ఆలోచన చేయండి. శరీరం బాగుందా? ఆర్థిక పరిస్థితి బాగుందా? కళ్ళ ముందు బిడ్డలు ఏమయ్యారు? కళ్ళ ముందు ఆస్తి ఏమైంది? కుదురు లేదే. ఎంత బలహీనుడిగా ఉన్నాడు. ఆత్మ చూడండి ఎంత ధైర్యంగా ఉందో. నిజమైన సైనికుడు యోబు. హల్లెలూయా. నిజమైన సైనికుడు ధైర్యాన్ని విడిచిపెట్టడం లేదు. నేను శోధించబడిన తరువాత శుద్ధ సువర్ణముగా. అబ్బబ్బా, ఎంత నిరీక్షణ అండి, ఎంత నిరీక్షణ. నిజమైనటువంటి వ్యవసాయకుడు చేను వదలడు. నిజమైనటువంటి సైనికుడు ధైర్యాన్ని విడిచిపెట్టడు. నిజమైనటువంటి భక్తుడు దేవుణ్ణి విడిచిపెట్టడు. దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవునితో ఎప్పుడైతే అనుబంధం పెట్టుకున్నాడో, సమాధి పెట్టెలోనికి వెళ్ళే అంతవరకు కూడా వారు దేవుని కొరకే బ్రతుకుతారు. ఆమేన్. హల్లెలూయా.
నష్టం వచ్చిన మాట తప్పరు. హల్లెలూయా. నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి భక్తురాల్ని చెప్పనా నేను? సారెపతు విధవరాలు నిజమైనటువంటి భక్తురాలుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. సారెపతు విధవరాలు, కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. వచ్చిందా? కరువు వచ్చింది, అందరూ వలసలు వెళ్ళిపోయారు. కానీ ఈమె మాత్రము తన యొక్క అబ్బాయిని వేసుకుని అలాగే బ్రతుకుతుంది. చస్తే ఇక్కడే మనం చనిపోదాం, ఎక్కడో ఎందుకు? ఒకవేళ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడే మన దగ్గరికి వస్తాడేమో, అదే నిరీక్షణతో బ్రతుకుతుందేమో ఒకవేళ. అర్థమైందా? అదే నిరీక్షణతో బ్రతుకుతుందేమో. కారణం ఏమిటంటే నిజమైనటువంటి భక్తుడు అనుకుంటాడట, నిజమైనటువంటి భక్తుడు అనుకుంటాడంట. అంటే ఆయన ఒక రైతు అనుకుందాం, నిజమైనటువంటి భక్తుడు ఒక రైతు అయ్యాడు అనుకుందాం. కరువు కాలం వచ్చింది ఆ ప్రాంతంలో, అందరూ కూడా వెళ్ళిపోతున్నారు, పంటలు వదిలేసేసి చేలు వదిలేసేసి వెళ్ళిపోతున్నారు, వర్షాలు పట్టడం లేదు. ఆ నిజమైనటువంటి రైతు విత్తనాలు చల్లాడంట పొలంలో. అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారట, అందరూ ఎగతాళి చేస్తున్నారంట. ఎంత ఎగతాళి అంటే వర్షాలు పట్టలేదు, విత్తనాలు వేసాడు. అప్పుడు వాళ్ళందరితో చెప్తున్నాడంటే ఈ రైతు ఏమనంటే తెలుసా, విత్తనాలు జల్లటమే నా కర్తవ్యం, పంట పండించటం దేవుని కర్తవ్యం అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, నాకు పొలం ఉంది కాబట్టి విత్తనాలు జల్లటమే నా కర్తవ్యం, దానిని మొలకెత్తేలా చేసి దాన్ని చేనుగా చేసి దాన్ని పండించే స్థితి నాది కాదు, విత్తనాలు చల్లటమే నా కర్తవ్యం, నా బాధ్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పేద విధవరాలు వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారట. ఎంత ధైర్యమా, ఎంత ధైర్యమా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వీడికి పిచ్చి పట్టింది. నిజమే, భక్తులు మాట్లాడితే పిచ్చి కిందే ఉంటుంది. వీడు ఇలాగే మాట్లాడతాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. విత్తనాలు జల్లినటువంటి వారం రోజులకి విపరీతమైనటువంటి మేఘం పట్టి పట్టజాలనటువంటి వర్షం కురిసి ఆ యొక్క చేను తడిపినప్పుడు ఆ చల్లినటువంటి విత్తనాలు అన్నీ కూడా ఏమైపోయినాయి? ఎవరిని మహింపరిచాడు? దేవుణ్ణి మహింపరిచాడు. వాళ్ళతో పాటు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, వాళ్ళు నష్టపోయారు. కానీ దేవుని యొక్క మాటను బట్టి అలాగే సారెపతు విధవరాలు ఏమైపోయింది? కళ్ళ ముందు చావు కనబడుతుంది, ఆ చచ్చేది ఏదో ఇక్కడే చూద్దాం, లేదా దేవుడు వస్తాడు కాపాడతాడు, అంతే. విశ్వాసులు అండి, మనం నిజమైనటువంటి విశ్వాసులుగా బ్రతకాలి. ఆమేన్. ఎలా బ్రతకాలి? నిజమైనటువంటి విశ్వాసులుగా బ్రతకాలి. హల్లెలూయా. నిజమైనది కోరుకుంటున్నాడు ఆయన. అర్థమైంది కదా? నిజం ఉండాలని చెప్పి, అసలైనటువంటి దానిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సరే, కరువు వచ్చింది, నిరీక్షణతో ఉండిపోయింది. నిజానికి ఆ పూటకి తినటానికి ఉంది. ఆ పూట తింటే 2 రోజులు బ్రతికేయచ్చు, లేకపోతే 3 రోజులు బ్రతికే, లేకపోతే వారం రోజులు బ్రతికేయచ్చు. ఎంతగా నొప్పించినా, ఎంతగా కష్టపెట్టినా, ఎన్ని సమస్యలు తెచ్చినా ఈ ప్రాంతము నుండి, ఈ యొక్క ఇంటి నుండి, ఈ యొక్క సహవాసము నుండి, ఈ యొక్క సంఘము నుండి, ఈ యొక్క వాక్యము నుండి, ఈ యొక్క ప్రార్థన నుండి ఈవిడ వెళ్ళటం లేదు కాబట్టి నేనే ప్రవక్తను పంపించాలని దేవుడు అనుకున్నాడు. ఆమేన్. అర్థమైందా? అర్థమైందా? హల్లెలూయా. దేవుడు అనుకున్నాడండి, ప్రవక్తను పంపించాడండి. ఆ ప్రవక్త గారు ఆమె ఇంటికి వచ్చి, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా, అమ్మా కొంచెం టిఫిన్ పెడతావా? ఆమె సమస్య చెప్తున్నటువంటి సమయంలో దేవుడు నన్ను పంపించాడు. ఏ కరువు రాకుండా చూసుకుంటాడు, నన్ను చూసుకుంటే. ఆమేన్. నీవు నన్ను చూసుకుంటే నిన్నేం చేస్తాడు దేవుడు? కరువు కాలం అంతా పోషిస్తాడు. నిన్నే కాదు, నీ వాళ్ళను పోషిస్తాడు.
నీ ఇంటికి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళను కూడా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువు కాలం అంతా కూడా సారేపతు విధవరాల యొక్క ఇంటిలో ఉన్నటువంటి పొయ్యి నుండి వస్తున్నటువంటి పొగ 24 గంటలు వచ్చేదంట. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు అర్థమైందా? నిజమైనటువంటి భక్తుడు ఎవరిని విడిచిపెట్టడు. ఎవరిని విడిచిపెట్టడు చెప్పండి. ఎవరిని విడిచిపెట్టడు? దేవుడిని విడిచిపెట్టడు. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చుచూ ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అనెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరుకోండి అనేను. అంతట ఎలీయా అంటున్నాడు, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? మనం చదువుకున్నటువంటి వాక్యములో ఒక సైనికుడు కనిపించాడు, నిజమైన సైనికుడు. మనము నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్టులో నిజమైనటువంటి భక్తుడు కనిపించాడు. ఇక్కడ నిజమైన శిష్యుడు కనబడుతున్నాడు. ఆమె ఎవరు కనబడుతున్నారు చెప్పండి? నిజమైనటువంటి శిష్యుడు కనబడుతున్నాడు. హల్లెలూయా. నిజమైనటువంటి శిష్యుడు గురువును వదలడట. ఆమేన్. ఎవరిని వదలడు? నిజమైనటువంటి శిష్యుడు ఎవరిని వదలరు? గురువును వదలరు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు జాలర్లు, పామర్లు. వాళ్ళకు ఉన్నటువంటి డిజిగ్నేషన్ ఏంటంటే వాళ్ళ యొక్క బిరుదులు జాలర్లు, పామర్లు, అంతే. ఎవరిని వదలలేదు వాళ్ళు. సామాన్య మానవులైనటువంటి వారు ఎవరిని విడిచిపెట్టారంటే వాళ్ళు తెచ్చుకున్నవి, వాళ్ళు సంపాదించుకున్నవి విడిచిపెట్టేశారు. కానీ నన్ను వెంబడించు అని చెప్పి ఆహ్వానించినటువంటి యేసయ్యను విడిచిపెట్టలేదండి. ఈ యొక్క భూమండలము యొక్క చివర కొనల వరకు వెళ్ళి వాళ్ళు ఏమయ్యారో తెలుసా? గురువు గారు అయి ఉన్నటువంటి యేసు ప్రభుల వారి కొరకు ఏమైపోయారు? ప్రాణాన్ని అర్పించినటువంటి వారు. మన యొక్క పరిస్థితి కూడా అలా ఉండాలి. ఆమేన్. అర్థమైందా? మన యొక్క జీవితాలు కూడా అలా ఉండాలి. మన యొక్క భక్తి కూడా అలా ఉండాలి. నిజమైనటువంటి భక్తులుగా, నిజమైనటువంటి శిష్యులుగా ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పవిత్రమైనటువంటి స్థలంలో అప్పనంగా మనకి ఇచ్చాడు. నాతో మీరు ఉండేవాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే నిజాన్ని కోరుకుంటున్నాడు ఆయన, యథార్థతను కోరుకుంటున్నాడు ఆయన. ఆ యథార్థవంతులు, ఆ నిజమైనటువంటి వారు ఎలా జీవించారో, ఎలా బ్రతికారో, ఎలా మాట్లాడారో, వాళ్ళ మీదకు వస్తున్నటువంటి సమస్యలను చూచి ఎలా పోరాడారో వాళ్ళను మనకు ఈ పూట దేవుడు చూపిస్తున్నాడు. అంటే ఈరోజు వినేసి వెళ్ళిపోయి దులపగరించుకొని మన ఇష్టానుసారంగా జీవించే భక్తి కాదండి ఇది. హల్లెలూయా. ఇంట బయట దేవునికి సాక్షులుగానే మనం జీవించాలి. వీళ్ళ నిజమైనటువంటి పలానా BTLG మినిస్ట్రీకి సంబంధించినటువంటి బిడ్డలు అని చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అది కోరుకుంటున్నాడు, అలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యేసయ్యను గురువుగా అంచేత యేసయ్య అంటూ ఉన్నాడు కదా, నా కష్టకాల సమయంలో కూడా మీరు నన్ను విడిచిపెట్టలేదు అని చెప్పి ధైర్యపరిచాడు. హల్లెలూయా. వాళ్ళతో మాట్లాడు, నా కష్టకాల సమయంలో కూడా మీరు నన్ను
విడిచిపెట్టలేదు అని చెప్పి. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నిజమైనటువంటి గురు శిష్యులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు కదా. గురువు గారు ఎవరు? ఏలియా గారు. శిష్యుడు ఎవరు? ఎలీషా గారు. వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఏలియా గారికి దేవుడు చెప్పాడు, నేను తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఆసనమైంది, నువ్వు సిద్ధపడు అంటే ఈయన కొన్ని ప్రాంతాలు ఎన్నుకున్నాడు, కొన్ని పరిశుద్ధమైనటువంటి ప్రాంతాలు ఎన్నుకున్నాడు అన్నమాట. శిష్యుడిని కేకేసేసి, ఎలీషారా, మరి ఇంతవరకు నా ద్వారా నేర్చుకున్నటువంటి భక్తి, నా ద్వారా నేర్చుకున్నటువంటి ప్రార్థన, నా ద్వారా నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఇక నువ్వే నడిపించాలి, నా సంఘం కూడా నువ్వే నడిపించాలి. నేను జీవించే దినాలు చాలా ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను హుటాహుటిన రమ్మని పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను సిద్ధపడిపోయాను. అర్థమైందా? నేను సిద్ధపడిపోయాను. ఇంకా నా సేవా పరిచర్య అంతా కూడా నువ్వే చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా గారు ఎన్ని అద్భుతాలు చేశారు? కొంచెం ఇంచుమించు 9 అద్భుతాలు చేశాడు. 9 అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలన్నీ కూడా కళ్ళారా చూసినటువంటి వాడు ఎవరో తెలుసా? ఎలీషా, శిష్యుడు. అర్థమైందా? శిష్యుడు. అయితే ఈ శిష్యుడికి ఈయన ఉన్నంత వరకు కూడా ఈయనతో ఉండటం కాదు, ఈయన ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికే వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాడంట ఎలీషా గారు. శిష్యుడు ఏమనుకున్నాడు? ఈయన ఎక్కడికి వెళితే నేను అక్కడికే వెళ్ళిపోవాలని చెప్పేసి ఉన్నట్టుండి ఒక రోజున ప్రభు యొక్క పిలుపు వచ్చేసింది, నేను వెళ్ళిపోవాలి, మరి ఎరుకోకు పొమ్మని దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు అన్నమాట. ఎరుకో నుండి నేను అదొక నిజంగా అది ఒక బస్ స్టేషన్ అనుకోండి, లేకపోతే ఎయిర్పోర్ట్ అనుకోండి. ఎరుకో అనేటువంటి పట్టణం ఒక ఎయిర్పోర్ట్ అనుకోండి. అక్కడి నుంచి దేవుడు రమ్మన్నాడు అని చెప్పేసి సిద్ధపాటుతో ఎరుకోకి వెళ్తే, లేదయ్యా నీతో పాటు నేను వస్తాను, ఎరుకోకి నేను కూడా వస్తాను అనేసరికి ఎరుకోకి వెళ్ళిపోయాడంట. చాలాసేపు ప్రార్థన చేసుకున్నారు కానీ దేవుడు ఎందుకు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళలేదు. అందరికీ చెప్పేస్తున్నాడంట, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటంటే, నేను ఇంకా మా గురువుగారితో వెళ్ళిపోతున్నాను, మా గురువుగారు తీసుకుని వెళ్ళిపోతానని అన్నారు, అంచేత నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. అయితే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళలేదు కదా. కొంతమంది నీ గురువుగారితో వెళ్ళిపోతాను అని చెప్పేసి సంకల బాదుకున్నావు కదా, ఇక్కడే ఉండిపోయేవేంటి అని చెప్పేసి అంటే, అప్పుడు అంటున్నాడు కదా 5వ వచనం, ఎరుకోలో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరుకోండి అని శిష్యులు అడుగుతున్నారంట. వెళ్ళిపోతాను అని అన్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు? మీ గురువుగారు నీకు చెప్పలేదు, ఈవేళే ముహూర్తం అనేసరికి మళ్ళీ పరిగెట్టుకుంటా వెళ్ళి, అయ్యా మీతో పాటు నేను వచ్చేస్తానని చెప్పేసి మళ్ళా ప్రయాణం అయ్యాడంట. మళ్ళా ప్రయాణం ఎక్కడికి వెళ్ళాడు? యోర్దానికి. ఎరుకో కాదు, మళ్ళా యోర్దాను. ఇలాగా చాలా స్థలాలకు ఏలియా గారు ఏం చేశారంటే తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళేసరికి అప్పుడు గురువుగారు అంటారు, అసలు నా ద్వారా నువ్వు ఏం పొందుకోవాలని అనుకుంటున్నావు చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా నీకు కలిగినటువంటి ఆత్మలో 2 అంతల ఆత్మశక్తి నాకు వస్తే చాలు. అర్థమైంది కదా. నువ్వు నా ఎదుట ఇప్పటి వరకు కూడా 9 అద్భుతాలు చేసావు, అర్థమైందా. కానీ 2 ఆత్మల శక్తి నాకు వచ్చినప్పుడు నేను నీకంటే ఎక్కువగా బలంగా వాడబడతాను కదా గురువుగారు. కాబట్టి ఆ కృప నాకు ఇవ్వండి, నేనేమీ అడగట్లేదు, ఇంక మీతో నేను రాను అని చెప్పేసి అనేసరికి ఆ మాటను బట్టి అగ్ని గుర్రాలు వచ్చాయి. ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో గురువుగారి యొక్క దుప్పటి ఎవరి మీద పడింది? ఎలీషా మీద పడింది. వెంటనే ఆత్మపూర్ణుడు అయిపోయాడు. నిజమైన శిష్యుడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని ఎలా చూడాలని అనుకుంటున్నాడు? ఆత్మపూర్ణులుగా చూడాలనుకుంటున్నాడు.
నేను చేసే అద్భుతాలు మీరు కూడా చేయగలరు అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేయగలరు అని చెప్పేసి యేసు ప్రభుతో నడిచినటువంటి శిష్యులు పామరులై ఉన్నప్పటికీ కూడా ఏ విద్య ద్వారా వాళ్ళు చచ్చిపోయినటువంటి వారిని లేపలేదండి. ఏ విద్య ద్వారా రోగులను స్వస్థపరచలేదండి. ఏ విద్య ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టలేదు. కేవలము దైవశక్తి ద్వారా, దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రపంచమంతా తిరిగి ఏం చేశారు? సంఘాలను కట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నిజమైనటువంటి శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మోషేకి నిజమైనటువంటి శిష్యుడు ఎవరో తెలుసా? మోషేకి నిజమైనటువంటి శిష్యుడు యెహోషువ. హల్లెలూయా. అర్థమైందా? మోషేకి నిజమైనటువంటి శిష్యుడు యెహోషువ. యేసేకు నిజమైనటువంటి మనుషులు ఎవరు? శిష్యులు ఎవరు? పామర్లు, జాలర్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు నిజమైనటువంటి శిష్యులుగా ఉండాలని, నిజమైనటువంటి వ్యవసాయకులుగా ఉండాలని, నిజమైనటువంటి సైనికులుగా ఉండాలని, నిజమైనటువంటి స్నేహితులుగా ఉండాలని, నిజమైనటువంటి భర్తలుగా ఉండాలని, నిజమైనటువంటి భక్తులుగా ఉండాలని ఎన్ని నిజాయితీగా కోరుకుంటున్నాడు. ఆయన సంఘములో నుండి, ఆయన యొక్క బిడ్డలలో నుండి నిజాన్ని కోరుకుంటున్నాడు. ఆ నిజాన్ని దేవుని యొక్క రాకడ వరకు కూడా దేవుని కలిగినటువంటి మనము ఆ నిజాయితీని, ఆ యథార్థతను కలిగి ఉండి దేవునికి అనుకూలమైనటువంటి పాత్రల వల్ల మనము జీవిందాం. దేవుడు వాక్యం దీవించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకోండి.